మీకు వృషణంలో బరువుగా అనిపిస్తుందా? నొప్పిగా ఉంటుందా? లాగినట్టు ఉంటుందా? అండ్ ఇదే కాకుండా కొంచెం ఏదో పురుగులు పారినట్టు సెన్సేషన్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుందా? సో వారికోసీల్ అని మీకు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు చెప్పారా? అండ్ డాక్టర్కి చూయించుకుంటే సర్జరీయే ఏకైక ఆప్షన్ అని చెప్పారా? మీరేమో ఇవన్నీ విని భయపడుతున్నారా? భయం ఏమాత్రం అవసరం లేదు. వారికోసీల్ అన్నప్పుడు సర్జరీయే ఒక ఆప్షనే కాకుండా వేరే ఆప్షన్లు ఉన్నాయి. అండ్ వారికోసీల్ అనగానే సర్జరీ అంటే కోత, కుట్టు అని భయపడే అవసరం లేదు. అదే కాకుండా మనం సర్జరీ అన్నప్పుడు పిల్లలు మనకు ఫ్యూచర్లో అవుతారా లేరా అని భయం ఏమాత్రం పెట్టుకునే అవసరం. సో వారికోసీల్ అంటే ఏంటి? వారికోసీల్ని ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరము అండ్ ఏ రకమైన ట్రీట్మెంట్లు ఉంటాయి అనేది ఈ వీడియో చూసి తెలుసుకోవాలి. వారికోసీల్ గురించి తెలుసుకోకనే ముందు నేను డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో వారికోసీల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కిందున్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికి పర్సనల్గా నేను రెస్పాండ్ చేస్తాను. సో వారికోసీల్ అంటే ఏంటి? వారికోసీల్ అంటే బేసిక్గా వృషణం పక్కన రక్తనాళాలు ఉబ్బినప్పుడు దాన్ని వారికోసీల్ అంటే. సో వారికోసీల్ అనేది వెయిన్స్లో వస్తుంది, అంటే సిరుల్లో వస్తుంది. ఈ సిరుల్లో నార్మల్గా రక్తం అనేది వృషణం నుంచి వాపస్ గుండె వైపు పైకి వెళ్ళాల్సింది ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న వాల్వ్స్ అంటాం, అలా ఇలా ఉంటాయి వాల్వ్స్. ఈ వాల్వ్స్ పైకి రక్తం పోయిన తర్వాత ఓపెన్ క్లోజ్ అనే మెకానిజం తోటి రక్తం పైకి అంటే గుండె వైపు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ వారికోసీల్లో ఈ వాల్వ్స్ అనేటివి దెబ్బతింటాయి. పుట్టుకతోటే ఉండొచ్చు, లేకపోతే దెబ్బ తాకినందుకు ఉండొచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల ఉండొచ్చు. కానీ ఈ వారికోసీల్లో ఈ రక్తనరాలు వృషణం పక్కన బాగా ఉబ్బినప్పుడు మనకి వారికోసీల్ అనేది వస్తుంది. వారికోసీల్ ఎందుకు వస్తుంది? సో ఈ వృషణం పక్కన రక్తనరాలు ఉబ్బినప్పుడు బేసిక్గా దాని దగ్గర మన బాడీ టెంపరేచర్ కంటే కొద్దిగా టెంపరేచర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువగా పెరిగినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో ఈ తగ్గినందుకు మనకి ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం అది వేచి చూసి చాలా ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మనకి వారికోసీల్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వారికోసీల్కి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం లేదు. సో వారికోసీల్కి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం లేదంటే మనకు వారికోసీల్ చాలా ఎర్లీ స్టేజెస్లో, అంటే మైల్డ్ వారికోసీల్ని ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. అంటే నొప్పిగా లేదు, స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా ఉంది అండ్ మనకి ఎప్పుడో ఒకసారి కానీ నొప్పి రావట్లేదు అనే సిచ్యువేషన్లో వారికోసీల్కి ఏమాత్రం ట్రీట్మెంట్ లేదు. అలా అని చెప్పి వారికోసీల్ ఉంది దాన్ని ఏమాత్రం చూపించుకోకుండా ఉండదు. ప్రతి 6 months లేకపోతే 1 yearకి ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి ఇలా ఉన్నప్పుడు. అండ్ చాలా మటుకు మగవాళ్ళకి అర్లీ వారికోసీల్ అంటే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది 1 నుంచి 4 వరకు. సో 1 ఉన్నప్పుడు చాలామందిని మానిటర్ మాత్రమే చేస్తాం. అండ్ ఈ మగవాళ్ళు చాలా ఏళ్ళ కాలం పాటు ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు అండ్ నార్మల్గా కూడా పిల్లల్ని కంటారు. సో వారికోసీల్కి ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం లేదు. వారికోసీల్ని న్యాచురల్గా ట్రీట్ చేయగలుగుతాము. మనము వారికోసీల్ని ఏమాత్రం మందులతోని కానీ వేరే మార్గం ద్వారా ట్రీట్ అనేది చేయలేము. వారికోసీల్ అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లం, అంటే రక్త నరాలలో వాల్వ్స్ దెబ్బతినడము, రక్త నరాలకి ఇబ్బంది ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి వారికోసీల్ వస్తుంది. కానీ ఈ వారికోసీల్ అనేది మనము కంట్రోల్ అనేది చేయవచ్చు ఎర్లీ స్టేజెస్లో. ఒకటి మంచి హెల్దీ డైట్, రెండోది కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసి ఎక్కువ టైం బాగా నిలబడి పనిచేయడం అనేది అవాయిడ్ చేసి కొద్దిగా ఫ్రీక్వెంట్గా అంటే అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకొని కూర్చొని రెస్ట్ తీసుకోవడం, అదే కాకుండా నార్మల్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ డైట్ తోటి మనం వారికోసీల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టైట్ అండర్ గార్మెంట్స్ అనేది అస్సలు వేసుకోవద్దు. కంఫర్టబుల్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి. మరీ టైట్గా మరీ లూజ్గా ఎప్పుడు వేసుకోవద్దు. ఇది న్యాచురల్ పద్ధతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వారికోసీల్ ఏమాత్రం
న్యాచురల్గా క్యూర్ అవ్వదు, కంట్రోల్ అనేది డెఫినెట్గా అవుతుంది. సో వారికోసీల్లో ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం. వారికోసీల్లో ట్రీట్మెంట్ అనేది బేసిక్గా మనకి బాగా రెగ్యులర్గా నొప్పి వస్తుంది, రోజు నొప్పి వస్తుంది అంటే అలా నొప్పి, అదే కాకుండా లాగినట్టు, అదే కాకుండా ఏదో పారుతున్నట్టున్నప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అదే కాకుండా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది, అదే కాకుండా వృష్ణం సైజు కూడా చిన్నగా అవుతూ ఉంది, అండ్ అదే కాకుండా మనకి పిల్లలు అవ్వట్లేదు చాలా కాలం పాటు. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అల్ట్రాసౌండ్లో గ్రేడింగ్ సిస్టంలో 3-4 గ్రేడ్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. వెయిట్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ వెయిట్ చేసినప్పుడు ఉష్ణం అనేది చిన్నగా అయిపోయినప్పుడు ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా తక్కువ అయిపోతుంది, అండ్ అప్పుడు పిల్లలు అయ్యే క్షమత కూడా బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, డిలే మాత్రం చేయొద్దు. సో వారికోసీల్కి ఓపెన్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉందా? ఎస్, వారికోసీల్కి ఓపెన్ సర్జరీ లేకుండా కంప్లీట్గా సేఫ్గా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఉంది. దాన్ని వారికోసీల్ ఎంబలైజేషన్ అంటాం. సో ఈ వారికోసీల్ ఎంబలైజేషన్లో మన మెడలో నుండన్నా కాళ్ళల్లో నుండన్నా ఒక చిన్న ట్యూబ్ అంటే క్యాథెటర్ అంటాం, ఆ ట్యూబ్ని మన వృష్ణం దగ్గరకు వచ్చే రక్తనరాల లోపటి నుండి పెట్టి ఆ రక్తనరాంని బంద్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్లో ఏమాత్రం కాంప్లికేషన్ రిస్క్ అనేది సర్జరీ కంపేర్ చేస్తే చాలా తక్కువ. అదే కాకుండా మనము ఏమాత్రం కోత ఉండదు, ఒక కుట్టు ఉండదు, అండ్ నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అసలు సర్జరీ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 0 పెయిన్. ఈ దాంట్లో లాభం ఏంటి అంటే మనం ఒక చిన్న ట్యూబ్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ వృష్ణంలోకి వెళ్ళే రక్త నరాలని కంప్లీట్గా లోపటి నుండి బంద్ చేస్తాం. సో బయట నుంచి కోసి ఆ రక్త నరాలని కట్ చేసి తీసేసేది ఏమాత్రం చెయ్యం సర్జరీ లాగా. అదే కాకుండా ఈ రక్త నరాలను లోపటి నుండి బంద్ చేసినప్పుడు కొత్త రక్త నరాలు రికరెన్స్ ఛాన్స్ అనేది కూడా చాలా తక్కువ సర్జరీకి కంపారిజన్. అండ్ ఈ ప్రొసీజర్ ద్వారా చాలా మందికి రికరెన్స్ సర్జరీ చేయించుకున్నాక కూడా వారికోసీల్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. సో వారికోసీల్ ఎంబోలైజేషన్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫార్ వారికోసీల్. సో మనం సర్జరీ వారికోసీల్కి ఎప్పుడు అడ్వైస్ చేస్తాం? వారికోసీల్కి సర్జరీ ఎప్పుడన్నా అడ్వైస్ చేయొచ్చు, కానీ అది స్పెసిఫిక్ కేసెస్కి మాత్రమే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. చాలా మటుకు 99.9% ఆఫ్ ద టైం అందరు పేషెంట్స్కి వారికోసీల్ ఎంబోలైజేషన్ అంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ పాసిబుల్ ఉంటుంది. ఏదో ఒక కండిషన్లో సర్జరీకి అవసరం పడొచ్చు, కానీ కంపేర్ చేస్తే మనకి నాన్ సర్జికల్ తోటి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంది. అండ్ మనకిక్కడ సర్జరీ అవాయిడ్ చేయాలో సర్జరీ వద్దనుకోవడం కాదు, మనకి పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ లీస్ట్ డిస్కంఫర్ట్ వే అంటే కోత, కుట్టు, నొప్పి తక్కువ లేకపోతే లేకుండా ప్రొసీజర్స్లో రిజల్ట్స్ సర్జరీకి కంపారిజన్లో ఈక్వల్గా ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది చూసుకొని చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే పేషెంట్కి ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ చాలా. మీకు వారికోసీల్ ఎంబోలైజేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తారు, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ లైవ్ కేస్ చూడాలని ఉంటే కింద కమెంట్స్లో వారికోసీల్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో లైవ్ కేస్ స్టెప్ బై స్టెప్ వారికోసీల్ ఎంబోలైజేషన్ ఎలా చేస్తారనే వీడియో చేస్తాను. అదే కాకుండా మీకు ఇంకేమన్నా క్వైరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో రాయండి, నేను పర్సనల్గా దానికి రిప్లై ఇస్తాను. అండ్ నేను డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫర్ నౌ.